గతంలో ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి కార్యాలు చేసినా సరే కోర్టులకు వెళ్ళడం, కోర్టుల నుంచి స్టేలు తీసుకురావడం, దానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మాజీ మంత్రులు కానీ, విశ్లేషకులు కానీ, జ్ఞానులని చెప్పుకున్నటువంటి కొంతమంది మీడియా ముందుకు వచ్చి అనేకమైన ప్రలాభాలు పలికారు. ఈ రోజున అలాంటి పరిస్థితి ఎందుకు లేదు? అలాంటి జ్ఞానులందరూ ఏమైపోయారు? గతంలో మాట్లాడిన వ్యక్తులు ఎక్కడికి వెళ్ళారు? దాక్కున్నారా, దాచుకున్నారా? ఇప్పుడు వాటిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నించలేకపోతున్నారు? జ్ఞానులు అని చెప్పుకున్న వారు ఇప్పుడు ఎందుకని మాట్లాడారని మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి? గతంలో మీడియాలు ప్రతి విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి తప్పుదో పట్టించినటువంటి ఈ గతంలో ఉన్నటువంటి మీడియాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? కొన్ని విషయాలు మీ ముందు చెప్తాను. ఏంటంటే రంగుల ప్రభుత్వం అని గతంలో ఎవరైతే ఉన్నారో మన చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని చెప్పాడు. ఏమని అన్నాడు? ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం మిషన్లు కుట్టి మిషన్ పంపిణీ కానీ అలాగే ఉన్నటువంటి ఏదైతే ఉందో శ్మశాన వాటికి కూడా కలర్ వేసుకుంటున్నారు. ఇక చూడండి, ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యాలన్నీ కూడా, చెప్పేవన్నీ కూడా నీతులు, అలాగే చేసేవన్నీ కూడా ఎలాగా ఉంటుంది అట్లా కూడా ఏంటంటే అల్లుడు ఆరాడమే కానీ అత్తలో మ్యాటర్ లేదన్నట్టుగా వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా అంతే. చూడండి, పసుపు శ్మశానాటికి పసుపు, ఇదేంటి వాటర్ ట్యాంక్కి పసుపు, ఇదేంటి మైనింగ్ సంబంధించింది దానికి కూడా పసుపు వేసుకున్నారు. ఇప్పుడు అలాగే ప్రభుత్వం బీసీలకు కుట్టి మిషన్లు ఇస్తామని ఒక ఏదైతే ఉందో కార్యక్రమం చేపట్టింది. ఇగో ఈ కుట్టి మిషన్, ఈ కుట్టి మిషన్ గురించి ఇంకో విషయం చెప్పాలి. ఈ కుట్టి మిషన్లో ఎంతవరకు అన్యాయం జరిగిందంటే ఈ బ్యాక్వర్డ్ కాస్ట్ ఏదైతే ఉందో వారికి ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. ఈ చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పొడవడం అనేది వెనతో పెట్టిన విద్య అనేది మళ్ళా బయటపడింది. చంద్రబాబు నాయుడు అంటేనే స్కీములు కాదు, స్కాములు అనేది మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు చర్చలు జరుగుతున్నాయి అన్నమాట. ఎలాంటి చర్చలు అంటే, ఒక వర్షా మిషన్ కంపెనీ 6,500 నుంచి 7,500 లోపే ఉంది, కానీ అంతకుమించి రూపాయి కూడా ఎక్కువ లేదని చెప్పి మార్కెట్లో రేట్లు కనబడుతున్నాయి అనమాట. అలాంటి మిషను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 23,000 రూపాయలు పెట్టి కొన్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. అలాగే జీవోలు కూడా పాస్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదైతే ఉందో ఈ స్కీమ్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సందర్భాల్లో చెప్పాడు. ఏమని? టీడీపీ పార్టీ అంటే దాచుకో పంచుకో అనే విధంగా ఈ రోజున మరలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకో చంద్రబాబు నాయుడు గారు ఇదే కలర్ల మీద గతంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు, ఎలాంటి ప్రలాభాలు పలికాడు అనేది మీ ముందు ఉంచుతున్నాను. ఏమంటారు? రంగుల గురించి మేము వేసుకుంటాం అంటే అంత గర్వం మీకు. మీ బాబు సొత్తాయి ప్రభుత్వ బిల్డింగ్లు, మీ ఆఫీసులకి ప్రజలు రావాలా, శ్మశాన ఆఫీసులకి ఎక్కడ చూసిన వాటర్ స్కీమ్లకి ఏమనుకుంటారు? ఒక పార్టీ ఎవడ అబ్బ సొమ్మని అంగన్వాడికి ఈ కలర్ వేశారు, ఎవడబ్బ సొమ్మని ఈ యొక్క మిషన్లకి ఏదైతే ఉందో కుట్టు మిషన్లకి ఎవడబ్బ సొమ్ము అని చెప్పి వీటి కలర్ వేశారు, ఎవడబ్బ సొమ్మని ఈ వంతునికి ఈ యొక్క కలర్ వేశారు, ఎవడబ్బ సొమ్మని ఈ అన్న క్యాంటీన్లకి ఈ కలర్ వేశారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అని చెప్పి ఈ రోజున ఇలాంటి చర్చలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తెరుగుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని బయటపెట్టినప్పుడు ఆ విషయాన్ని